ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. దేవుడు అద్భుతంగా ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నారు. నేను మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని గణపరుస్తున్నాను. మన తల్లి వంచుండగా ప్రార్థన చేసుకుందామండి. మా పరలోకపు తండ్రి, మీ కార్యములు ఎంతో గంభీరములు, మీ క్రియలు ఎంతో గొప్పవి ప్రభువా. మరొకసారి ప్రత్యేక సమయంలో మీ వాక్యాన్ని ఈ రీతిగా ప్రసారం చేయడానికి మీరు కృప చూపుతున్నారు. నిలబడిన మీ దాసుని, కేవలము నిష్ప్రయోజకులైన దాసుని నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ మాటలు అందించడానికి కృపను, సహాయాన్ని, నడిపింపును దయచేయండి. ప్రజల హృదయాలను మీరు కట్టండి, మీ ప్రజల హృదయాలు మీరు బలపరచండి, కృపా సమాధానములు కలిగించండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సంతోషం ప్రియులారా, గత కొద్ది నెలలుగా మనం ఈ రీతిగా సాహసం చేయడానికి దేవుడు మన పట్ల కృప చూపుతున్నారు. దేవుని వాక్యాన్ని తెరుచుకుందామండి. యేసుకేలు గ్రంథం 37వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడిని ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. ఆమేన్. పిల్లల, ఈ సమయాన్ని మనం వాక్యాన్ని చదవడానికి మనం కేటాయించుకున్నాము, వింటున్నాము. మీరు మీ టైంలో ఈ ప్రత్యేక సమయాన్ని మీరు కేటాయించినందుకు ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు. దేవుని వాక్యాన్ని వినడం అనేది చాలా సమయాన్ని గడపడం చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. యెహెజ్కేలు గ్రంథాన్ని మనము ధ్యానిస్తుండగా ప్రభు పలుమార్లు యెహెజ్కేలుతో మాట్లాడుతూ నరపుత్రుడా, నరపుత్రుడా అని మాట్లాడతారు. అంటే మనం ఎంత గొప్ప వాళ్ళమైనా మనం సాధారణ నరపుత్రులమే. అంటే మనం మంటివారమని మనం తెలుసుకోవాలి, మన సామాన్యమైన వ్యక్తులమని తెలుసుకోవాలి. మంటివారి పట్ల దేవుని సంకల్పం ఎంత గొప్పది ప్రియులారా. ఆయన మంటివారమైన మనల్ని మింటనున్న మహాదేవుడు మనల్ని ప్రేమించి మనకు తన రక్షణ ఇవ్వడం చాలా అద్భుతం కాదంటారా? మంటివారు మన కొరకు ప్రభు రక్తాన్ని కార్చి శిలువ మీద బలియాగం కావడం మహాద్భుతం కాదంటారా? మంటివారు మన కొరకు ప్రభు యేసుక్రీస్తు వారు తిరిగి లేవడం మరణం నుండి ఎంతో గొప్ప చారిత్రాత్మక అద్భుతం కాదంటారా? ఎంతో అద్భుతం ప్రియులారా. ప్రభు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఒక దినాన దేవుడు యెహెజ్కేలును దర్శిస్తూ 37వ అధ్యాయం రాగానే దేవుని హస్తమును మరి చూపుతున్నాడు. హస్తం అనగా దేవుని చేయి కదా. దేవుని చేయి అంటే ప్రభు అక్కడ ఉన్నట్టే. నా చేయి ఇక్కడ ఉంది అంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ చేయి కూడా మీకు కనబడుతూ ఉంది. మీకు వందనాలు చెప్పడానికి, మీకు విష్ చేయడానికి నేను ఎంత ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మీరు దేవుని జనం, దేవుని ప్రజలు. నేను దేవుని సేవకుని, దేవుని పరిచర్యలో నేను గత కొద్ది సంవత్సరాలుగా మీలాంటి దేవుని బిడ్డలకు వాక్యం అందించడానికి గత 24 సంవత్సరాలుగా దేవుని నన్ను పరిచర్యలో ప్రభు తన కృపతో వాడుకుంటున్నారు. అనేక వందల వేల మందికి దేవుని ఆశీర్వాదకరంగా చేశారు. నేను ఇష్టపడుతున్నాను. ఈ చేయి అంటే నేను ఇక్కడ ఉంటే నా చేయి ఇక్కడే ఉంటుంది. యెహోవా హస్తము యెహెజ్కేలు మీదకి వచ్చింది. అంటే హస్తం అంటే ప్రభు వచ్చాడు యెహెజ్కేలు దగ్గరికి. హస్తమును ప్రభు ఉంచి మాట్లాడుతున్నాడు. దేవుని హస్తము అనేది చాలా గొప్ప మాట అండి. దేవుని హస్తము కొన్నిసార్లు మనకు ఎందుకు అందుబాటులో ఉండదు అంటే, మీ పాపములను బట్టి దేవుడు మీకు కనబడలేదని భక్తుడు యెషయా ప్రవచిస్తాడు. మీ పాపములు మీకును దేవునికి అడ్డుగా వచ్చాను అంటాడు. పాపాలు దేవునికి అడ్డుగా ఉన్నప్పుడు దేవుని చేయి రాదు, దేవుని చేయి అక్కడే ఆగిపోతుంది. అది మరి రక్షింపకున్నట్లు ఆయన చేతులు కుర్చ కాలేదు అంటే దేవుని చేయి మనకు దూరంగా లేదు, చాలా సమీపంగా ఉంది. కానీ మనం ఎందుకో దేవుని చేతి నాకు చేయి అందట్లేదు, దేవుని చేయి నాకు సహాయం చేయట్లేదు, అసలు నా పట్ల దేవుని సంకల్పం ఏదో ఉంది, నేను చాలా నష్టపోతున్నాను, ఏదో ప్రశ్నలు జవాబులు మనమే చెప్పుకుంటూ ఉంటాం. కాదు పిల్లారా, దేవుని హస్తం కొరకు మనం ఎదురు చూడాలి. వెయిట్ ఫర్ ద లార్డ్స్ హ్యాండ్. దేవుని చేయి హస్తం కొరకు మనం ఎదురు చూడడం చాలా ముఖ్యం. దేవుని హస్తం నీ మీదకి వచ్చిందా, నీ జీవితంలో అద్భుతాలే. ఆయన హస్తం సిద్ధంగా ఉంది, సమీపంగా ఉంది. నువ్వు వేడుకొని చుండగా వారు వేడుకొనక మునిపే నేను వారికి ఉత్తరం ఇచ్చేదని అంటాడు. వేడుకొనక మునిపే అంటే ప్రార్థన ఇంకా ముగించనే లేదు. ప్రార్థన ప్రారంభించి ఆ ప్రార్థన ముగించేలోపు దేవుడు ఉత్తరం ఇస్తానంటున్నాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయించుండగా నేను ఆలకించేదను. ప్రభు అంటున్నాడు, వారు వేడుకొనక మునిపే, ప్రార్థన ఇంకా ముగించనే లేదు, మనసులోనికి తలంపు రాలేదు. ప్రభు అంటున్నాడు, వారు వేడుకొనక మునిపే నేను వారి మనవిని ఆలకిస్తాను, నేను వారికి ఉత్తరం ఇస్తాను, నేను వారికి జవాబు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన సంతోషకరమైన మాట ప్రియులారా. దేవుడు మనకు ఉత్తరం ఇచ్చేవాడు. ఆయన అన్ని విషయాల్లో నీకు ఉత్తరం ఇస్తాడు. నేను ప్రభు దర్శించి నీకు పట్ల ఆయన తన సంకల్పాన్ని నెరవేర్చుటకు ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు.
నువ్వు ప్రార్థన ముగించబోతుండగానే జవాబు వస్తుంది. ఈ సందేశం ముగించబోతుండగానే అపరిష్కృతంగా ఉన్న మీ పరిస్థితులు, మీకున్న ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కానీ, విద్యా సంబంధమైనవి కానీ, మీ కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో కానీ, లేక మీకున్న ఉద్యోగ విషయం నిరీక్షణలో కానీ, సేవా పరిచయంలో మీకున్నటువంటి శ్రమలో కానీ దేవుడు ఒక అద్భుతాన్ని చేయగలరు పిల్లరా. ఆయన ఒక్కడే అద్భుతములు చేయవాడు, మనుషులు కాదు. మేము అద్భుతాలు చేసేవాళ్ళం కాదు. మేము అద్భుతాలు చేయడానికి మాకు శక్తి బలం కూడా ఏమీ లేదు, ఏ సేవకుని కూడా లేదు. ఏ వరాలు ఏ అధికారాన్ని దేవుడు మనకిచ్చాడో అవన్నీ దేవునివ్వండి. నా మటుకైతే కేవలం నిష్ప్రయోజకుని దాసుని. దేవుని కృపకు నేను ఎంతో అపాత్రుడను, ఆయన కృపకు నేను ఎంతో రుణస్తుని. ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్న వేడుకొనక మునుపు ఉత్తరం ఇచ్చే దేవుడు మన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆ ప్రభు మాట పలికితే చాలా నామం అంత శక్తి గలదండి. ఆ నామాన్ని మీరు పలకండి, మీరు ఉచ్చరించండి, ఆ నామాన్ని ఉపయోగించండి. మీరు ఐడియల్గా ఉండకండి, ఖాళీగా ఉండకండి, మీరు నిస్తేజంగా అంత నిస్సతో గలవారుగా ఉండకండి. చాలా మీరు ఆ మాటలు ఉపయోగించండి నా పిల్లరా. దేవుని మాటలు శక్తి గలవి. దేవుని మాటలను పలకండి. ద మోర్ యూ ప్రొఫెసైజ్, ద మోర్ యూ ప్రొనౌన్స్. ఎంతగా నువ్వు వాటిని పలుకుతావో, దేవుని మాటలు ప్రవచిస్తుంటావో, వాటిని నువ్వు మాట్లాడుతుంటావో, దేవుని శక్తిని చూడగలవు. ప్రస్తుత పాఠ్య భాగానికి మనం వస్తే దేవుడు హెస్కేలుతో మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. హెస్కేలు మీదికి దేవుని హస్తము రాగానే అతడు ఆత్మవశుడుగా మారిపోయాడు. ఆత్మవశుడు. లోకం అనేది మనిషిని తన వశం చేసుకుంటూ ఉంటుంది. ఎన్నో దురాశల చేత, ఎన్నో రకాల చెడు అభ్యాసముల చేత, దురభ్యాసముల చేత, దుర్వ్యాపారం చేత సాతాను అనేకులను వాడు అట్లా మరి మనుషులను దేవునికి దూరస్తులుగా చేస్తూ ఉంటాడు. ఇక మనం చదువుతున్న లేఖన భాగంలో ఇక మనం చదివిన మాటలు ఏమిటంటే, దేవుని ఆత్మవశుడుగా ఈ ప్రవక్త మరి హెస్కేలు మారిపోయాడు. ఇప్పుడు దేవుడు అతన్ని తీసుకొని ఒక లోయలోనికి తీసుకుని పోయి అక్కడ ఎముకలతో నిండి ఉన్న లోయ అని రాయబడింది. లోయ అంటే చాలా లోతైన స్థలం. ఇటు అటు రెండు వైపుల పెద్ద పర్వతాలు, కొండలు, మధ్యలో దిగువ భాగం లోయ, వ్యాలీ. ఆ లోయలో అనేక ఎముకలు ఉన్నాయి. ఎముకలున్న లోయలో దేవుడు ఈ ప్రవక్త హెస్కేలును దింపారు. దేవుడు అక్కడ అతన్ని ఆపేసినాడు. దిగుబాబు అన్నాడు ఇక్కడ. అంటే దేవుడు తీసుకెళ్తూ ఆ లోయలో దింపాడు. దేవుడు లోయలో దింపినప్పుడు హెస్కేలు ప్రవక్తకు చాలా విషయాలు కనబడుతున్నాయి. ఆ లోయ పూర్తిగా పరిశీలించి చూస్తూ ఉంటే అన్ని ఎండిపోయిన ఎముకలు కనబడుతూ ఉన్నాయి. అన్ని ఎండిపోయిన ఎముకలు, వేటిలో జీవము లేదు, ఏది కూడా సంపూర్ణమైన ఆకారం లేదు. మనిషి శరీరంలో చాలా కండరాలు, అలాగే రక్తము, ఎముకలు, మాంసము ఇవన్నీ కలిగిందే మానవ దేహం, చర్మము ఇవన్నీ కూడా దానిపైన కప్పి ఉంటుంది. ఇది మన దేహం, మనందరం మనుషులం. ఇది లేకుండా కేవలం ఓన్లీ బోన్స్, అన్ని ఎముకలన్నీ పడేస్తున్నాయి. ఆ లోయ నిండా ఉన్నాయన్నమాట. దేవుడు అంటున్నాడు ప్రవక్తతో, ఈ మనిషితో అంటున్నాడు దేవుడు 3వ వచనం, ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. ప్రభు అడుగుతున్నాడు ముందుగా ఎవరిని? ఈ హెస్కేలుని అడుగుతున్నాడు. నరపుత్రుడా, ఎండిన ఎముకలు బ్రతకగలవా అన్నాడు. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అడుగుతుంటే హెస్కేలుకు ఏం అర్థం కావట్లేదు. ప్రభు ఇవన్నీ ఎండిపోయినవి, వీటిలో జీవం లేదే, ఇవేమి ఒక నియమితమైన ఆకారం గలవిగా కూడా లేవే. స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనులు ఇట్లా ఏ రకమైనటువంటి వర్గీకరణ చేయడానికి ఇక్కడ సాధ్యమేటట్టుగా కూడా లేదే. అసలు అందులో ఆ ఎముకలు అవన్నీ కూడా చాలా ఎండిపోయినవిగా ఉన్నాయి. వాటిలో జీవం మాట దేవుడు ఎరుగు. అవి చూడడానికే ఎక్కడ కూడా జీవం కలిగిన వస్తువులుగా అవి కనబడడం లేదు. కాబట్టి ఈ మనుషులు ప్రవక్త అంటాడు ప్రభుతో, ప్రభువా అది నీకే తెలియనని నేను అంటిని. ప్రభుత్వం అంటాడు, ప్రభువా అది నీకే తెలియదు, నాకు తెలియదు ప్రభువా. ఎండిపోయిన ఎముకలు, ప్రజలు ఎండిపోయిన స్థితి, ఎండిపోయిన జీవితం, ఎండిపోయిన బ్రతుకు, ఎండిపోయిన జీవితంలోని అనేకమైన కష్టతరమైన పరిస్థితులు ఇవన్నీ కూడా మనకేం జ్ఞాపకం చేస్తున్నాయి? అనేకుల యొక్క శ్రమలు, కన్నీళ్ళు, వేదనలు, బాధలు, ఎన్నెన్నో శ్రమల చేత జీవితం ఛిద్రమైనప్పుడు, జీవితం చాలా బాధాకరమైనదిగా, శ్రమగలిదిగా మారిపోయినప్పుడు ఇక మనిషి జీవితం ఎండిపోయిన స్థితే కదా. ఎండిపోయిన స్థితిని దేవుడు ఏం చేయగలడు? ఆయన మాత్రమే మార్చగలరు. జీవితం ఎండిపోయిందా? పరిస్థితుల ప్రభావం చేత, శ్రమల చేత, కరోనా చేత, బాధల చేత గడిచిన సంవత్సరాల్లో కరోనా చూసాం మనం. ఆ వ్యాధి ఏదో దేశం నుండి వచ్చిందట. ఆ దేశం నుండి వచ్చిన వ్యాధి ఏదో ప్రాంతం నుంచి వచ్చి ప్రపంచాన్ని వణికిచ్చేసింది. ప్రపంచమంతా వణికిపోయింది. మనందరం వణికిపోయాం, భయపడిపోయాం. ఎందుకంటే మనకు మందిరాలు నడవలేదు, లాక్డౌన్లో ఉన్నాం. మన దేశం కూడా అప్పట్లో చాలా భయానక పరిస్థితులు మనం చూసినాం. ఎండిపోయిన స్థితి. చాలా చోట్ల నిరాశ్రయాలుగా మన తోటి ప్రజలు రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో, లాక్డౌన్లో చిక్కిపోయిన వారు, భోజనాలు లేకుండా కొంతమంది, ఏ ఆధారం లేని అభాగ్యులు, కొంతమంది తోటి జనులు, మన తోటి ప్రజలు చాలా చాలా కష్టపడ్డారు, దుఃఖపడ్డారు. ఆ సమయాల్లో చాలా మరి సంఘాలు అంటే చెప్పడమని కాదు కానీ మా సంఘాలు కూడా యవనస్తులు ప్రయాసపడి ఆ సమయాల్లో మరి ఆహారాన్ని పంపిణీ చేయడానికి
మా ప్రాంతంలో రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో 4 వీధుల దగ్గర కూర్చున్న వారికి ఆహారాన్ని పొట్లాలు ప్యాక్ చేసి చాలా జాగ్రత్తగా కోవిడ్ రూల్స్ తేవడానికి కూడా దేవుడు సహాయం చేశారు. ఇది చెప్పడానికని కాదు, కానీ ఇవన్నీ దేవుని మహిమ కొరకు మాత్రమే చెప్తున్నాను. ప్రభు చూపిన కృపను కొరకు మాత్రమే మేము చెప్తున్నాం. ప్రభు చేసిన కార్యాలను బట్టి చెప్తున్నాం. ఆయనకు మహిమ కలుగునట్టు చెప్తున్నాం. అందుకే ఎండిపోయిన స్థితి, చాలా శ్రమలు గల స్థితి, ఏది ఎండిపోయిందో వాటిని ఎవరు కూడా బాగు చేయలేని స్థితి. యేసు ప్రభు వారు ఈ ప్రత్యేక సమయాన ఆయన తన వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్న మాటలు, ఎండిపోయిన స్థితిని ఆయన మాత్రమే బాగు చేయగలడు. ఏది ఎండిపోయిందో జీవితంలో, పరిస్థితులు, పొలమైన, వస్తువులైనా, వ్యాపారమైనా, జీవన సంబంధమైన చేతివృత్తులైనా, ఏది ఎండిన స్థితిలో ఉందో ప్రియులారా, వాటిని ప్రభువే మన ప్రభువే జీవాన్ని ఇవ్వగల దేవుడు. అందుకే ఈ మాట మనం చదువుతుండగా ప్రభు 4వ వచనంలో, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీ మీదికి జీవాత్మను రప్పించున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పిదను. మీరు జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. హల్లెలూయా. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకునేటట్టుగా ఈ ఎండిపోయిన ఎముకలను జీవం కలిగినటువంటి దేహాలుగా నేను చేస్తాను. అంటే నరులుగా, మనుషులుగా నేను చేస్తాను. పిల్లరా, దేవుని వాక్యము ఎండిపోయిన స్థితిగతులలో ఉన్నవారిని బ్రతికింపగలదు, వారికి జీవాన్ని ఇవ్వగలదు. అప్పుడు ప్రవక్త ఆ మాటను ప్రవచించడానికి దేవుని చేత అనుమతింపబడి ప్రవచిస్తున్నాడు. ప్రవచనం అనేది మనగా చెప్పేది కాదు. దేవుడు చెప్పే మాటను అందించడమే ప్రవచనం. దేవుడు ఆ సమయాల్లో ప్రవచనపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వర్తమానం ద్వారా దేవుడు ప్రవచనపూర్వకంగా మీతో మాట్లాడుతున్నారు. ఎండిపోయిన స్థితిని ఆయన బాగు చేయగల దేవుడిని నువ్వు నమ్ముమని ప్రభు సెలవిస్తున్నారు. నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. దేవుడు మేము నమ్మేవారిగా చేయాలని కోరుకుంటున్నాడు. ప్రభువా, నాకు నమ్ముట నేర్పించండి. నేను నమ్మడానికి ప్రభువా నాకు శక్తినివ్వండి. దేవా, నేను నమ్మునట్లు నాకు నూతన మనస్సును దేవా నాలో పుట్టించండి. దేవుని వాక్యం నమ్మలేకపోతున్నామా? మనం నమ్మకపోతే జకరియా అనే భక్తుడు లూకాసు వార్త 1వ అధ్యాయంలో తన యాజక ధర్మం చొప్పున సేవ చేయడానికి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు. దూత కనబడి మాట్లాడి చెబుతూ ఉంటే కూడా ఆయన నమ్మలేకపోతున్నాడు. అది నాకు ఎలాగూ తెలియను అంటాడు జకరియా. ఆ యాజకునికి భక్తి ఉంది, ప్రార్థన ఉంది, క్రమం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక అనుమానం కూడా ఉంది, ఒక అపనమ్మిక కూడా ఉంది. దేవుడు ఆయనకు చెప్పిన మాటను నమ్మలేకపోతున్నాడు. ఆయనకు అన్నీ తెలుసు, కానీ వాక్యం తెలుసు, ప్రభు సహవాసం తెలుసు, యాజకత్వం తెలుసు, సేవ తెలుసు, కానీ ఆయన నమ్మలేకపోతున్నాడు. నమ్మలేకపోతున్న ఆ మనుషులతో దేవుని వాక్యము చెప్తా ఉంది దూత ద్వారా, ఈ జరిగే దినం వరకు నువ్వు మాట్లాడక నువ్వు మౌనిగా ఉంటావు అన్నాడు. అంటే దేవుని మాటలు నమ్మకుండా సాతాను నేను కొన్నిసార్లు బలహీనపరుస్తూ ఉంటాడు. ఈ వాక్యం ఇచ్చినాక నా సోదరులారా, ప్రభు మీతో మాట్లాడుతున్న మాటలు మీరు ధైర్యం తెచ్చుకోండి. మిమ్మల్ని ఎండిపోయిన స్థితులను బ్రతికించగల దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన మీ పక్షంగా కార్యము చేయుటకు సమర్థుడు, శక్తిగల దేవుడు. మీ ప్రయాణాల్లో, బ్రతుకులు, జీవనములో మీకు మేలులు చేయగల దేవుడు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ఈ రక్షకుని యొక్క ప్రేమను మీరు గుర్తించండి. ఈ రక్షకుడు మీకు నిశ్చయంగా సహాయం చేయుటకు దేవుడు నిలిచి ఉన్నాడు. అదొక ఏ రకమైన అప్పుల భారమైనా, అది ఏ రకమైన ఎండిపోయిన స్థితి అయినా, అది ఏ రకమైన వివాహ దీవెన లేని పరిస్థితి అయినా, గర్వఫలం లేని పరిస్థితి అయినా, స్థిరమైన ఉద్యోగం, స్థిరమైన ఆదాయం లేని పరిస్థితులైనా, మీరు ప్రభు మాట మీద ఆనుకోనండి, ప్రయాసపడండి, ప్రభుతో మీరు మాట్లాడండి, ప్రార్థన చేయండి. మీ పనులు చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా చేయడం మొదలుపెట్టండి. మీ పనుల్లో దేవుని ఇంటర్వెన్షన్ మీరు చూస్తారు, జోక్యం చూస్తారు, దేవుని కార్యాలు మీరు చూస్తారు. ప్రవక్త అలా ప్రవచించగానే అకస్మాత్తుగా పెద్ద గడగడమను ధ్వని పుట్టింది. ఎముకలన్నీ ఒకదానితో ఒకటి కలుసుకుంటూ, అన్నీ కూడా శబ్దం చేస్తూ, అన్నీ కూడా ఒకదానికొకటి చాలా గట్టిగా కలుసుకొని ఆ పెద్ద ధ్వని వచ్చేసింది. చర్మము, ఆ యొక్క మరి మాంసాన్ని, ఎముకలను, రక్తమును అంతటిని కూడా చక్కగా అది నింపుతూ ఉంది. ఆ విధంగా చక్కగా లెక్కింప శక్యం కానంత పెద్ద సైన్యం వలె వాళ్ళందరూ మనుషులుగా మరి మారిపోతున్నారు. ప్రవక్త అంటున్నాడు, దేవుని వాక్యాన్ని బట్టి జీవాత్మ వచ్చినట్టు ప్రవచింపమని తనగా ప్రభువు యెహోవా సెలవుచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. 10వ వచనం, ఆయన నా కాగనాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. హల్లెలూయా. దేవుడు ఎండిపోయిన స్థితిని బాగు చేసేవాడు. ఆయన బలహీనులను లేవనెత్తే దేవుడు. ఇప్పుడు ఆ పడిపోయిన ఎముకలన్నీ ఒక సైన్యంగా మారిపోయాయి. జీవాత్మను దేవుడు పంపమనగానే, దేవుని సేవకుడు దేవుని పక్షంగా ప్రవచిస్తుండగానే, జీవాత్మ వచ్చి వారిని తాకగానే చనిపోయినటువంటి లేక ఎండిపోయినటువంటి ఎముకలన్నీ కూడా బలము కలిగి, శక్తి కలిగి, దేవుని యొక్క సన్నిధి కలిగి, అవి లెక్కింప శక్యము కానీ మహాసైన్యమే నిలబడ్డాయి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ మహాసైన్యం ఎండిపోయిన స్థితిలో నుండి దేవుడు బయటికి ఉద్భవింపజేసినాడు. ఇప్పుడు ఈ సైన్యముగా, ఓ పెద్ద ప్రవాహముగా
నిలిచినటువంటి ఈ గొప్ప, ఈ అద్భుతమైనటువంటి ఈ సైన్యమును దేవుడు ప్రవక్తకు చూపుతున్నాడు. ఈరోజు బలహీనమైన స్థితిలో ఉందా? ఎండిపోయిన స్థితి ఉందా? బూడిదకు ప్రతిగా పొదను ఇవ్వగల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. బూడిద అనగా అది వస్తువు కాల్చిన తర్వాత, ఆ ఆహారం తయారైన తర్వాత ఆ కట్టెలు వంట పాత్రల కింద పెట్టి వాటిని బాగా పెద్ద పెద్ద వంటలు తయారు చేసిన తర్వాత వంటలు తయారైనాయి. ఆ తర్వాత ఆ కర్రలన్నీ కూడా బూడిదగా మారిపోయినాయి. ఆ బూడిదను దేవుడు అంటున్నాడు, బూడిదకు ప్రతిక పూదండను నేను ఇస్తాను అంటున్నాడు. బూడిద అది శిథిలమైన స్థితి, పూదండ ఘనతకు గొప్పతనానికి సాదృశ్యం. దేవుడు ఎక్కడైతే ఓడిపోయావు, ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే పతనమయ్యావో, ఎక్కడైతే అశాంతి కలిగి ఉన్నావో, ఎక్కడైతే నెమ్మది లేకుండా జీవితం ఉందో ప్రభు అయిన దేవుడు సెలవిస్తున్నారు. నీ అశాంతిని శాంతికరంగా చేయగల దేవుడు. నీ యొక్క అభద్రతా భావాన్ని దేవుడు తొలగించి నేను ధైర్యంతో నింపగల దేవుడు. బూడిదకు ప్రతిగా పూదండని నీకు ఇవ్వగల దేవుడు. హల్లెలూయా. హెజ్కేలు దేవుని చేత నడిపించబడి ఆత్మవశుడై దేవుని సంగతులు నడుస్తుండగా ప్రభు ఒక గొప్ప దర్శనం ద్వారా హెజ్కేలును దేవుడు దర్శిస్తున్నాడు. హెజ్కేలు ప్రవచించు, ప్రవచనమెత్తు, ఈ మాటలు నా ప్రజలకు, ఆ ఎండిపోయిన ఎముకలకు నువ్వు చెప్పు. ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయి. ప్రజలారా, ఎండిపోయిన స్థితులు అనేకులు ఉన్నారు. వ్యాధులు అనేకులను ఎండిపోజేశాయి. శ్రమలు అనేకులను ఎండిపోజేశాయి. కొందరి జీవితాల్లో కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఏర్పడినటువంటి పరిస్థితులు చాలామందిని ఎండిపోజేశాయి. ఆర్థిక పరిస్థితులు చాలామందిని ఎండిపోజేశాయి. ఎన్నో రకాల వ్యాపారాలు, వృత్తి వ్యాపారాలు అనేకులు ఎండిపోజేశాయి. ప్రభు ఇప్పుడు చెప్పే మాట, ఆయన జీవాత్మ మీ మీద పంపుచున్నాడు. దేవుని శక్తి, అభిషేకం మీ మీద కలుగుతూ ఉంది. మీరు ఈ మాటలు నమ్ముకొనిచుండగా, ఈ మాట ఆధారపడుతుండగా, కృపగల దేవుడు మీ యొక్క అక్కర్లన్నీ తీర్చుటకు చాలిన దేవుడు. ఆయన మీ యొక్క ఎముకలను, మీ కీళ్లను, నరములను శక్తితో నింపగల దేవుడు. మీకున్న పరిస్థితులన్నింటిలో కూడా ఒక గొప్ప అనుకూలతని కలిగించగల దేవుడు. అందుకే ఈ రక్షకుడు నీకు చాలిన దేవుడు. ఈ రక్షకుడు నీకు చాలిన సరిపోయిన ప్రధాన యాజకుడు. నువ్వు ప్రభు మీద ఆధారపడినప్పుడు ఆయన్ని నడిపించి ఎండిపోయిన ఎముకలను నిలబెట్టగల సమర్థుడు, శక్తిగల దేవుడు. ఆయన ఎండిపోయిన స్థితిని బాగు చేయడానికే ఈ లోకానికి యేసుక్రీస్తుగా ప్రభు దిగి వచ్చినాడు. ఈ భూమి మీద మానవుడిగా ఈ చరిత్ర కాలగర్భములో చరిత్రలో మధ్యలో నిలబడ్డాడు. ప్రభు యేసుక్రీస్తు కాలానికి ముందుగా క్రీస్తు పూర్వము, ప్రభు యేసుక్రీస్తు కాలం మొదలుకొని ప్రస్తుతం క్రీస్తు శకము. ఈ విధంగా క్రీస్తు శకానికి క్రీస్తు పూర్వానికి మధ్య కాలగమనంలో కాలాన్ని సృష్టించిన దేవుడు పరమాత్ముడు యేసుక్రీస్తుకి లోకానికి వచ్చినాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన ఎండిపోయిన స్థితిని బాగు చేయడానికి వచ్చిన దేవుడు. శిథిలమైన భవనాలను, శిథిలమైన స్థలాలను బాగు చేయడానికి, అంటే మానవుని జీవితంలో శిథిలమైన ఈ దేహం అనే ఈ భవనాన్ని, ఈ దేహం అనేటువంటి ఆలయాన్ని బాగు చేయడానికి ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. ఆయన కులము, మతము, భాష, ప్రాంతము, భేదం ఏది లేకుండా సార్వత్రికమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ సార్వత్రికమైనది ప్రియులారా. ఈ ప్రేమ ఎండిపోయిన స్థితిని బాగు చేయడానికే ఈ లోకానికి వచ్చిన స్వాస్థికమైన ప్రేమ, కలువరి ప్రేమ, అద్భుతమైన ప్రేమ. ఈ ప్రేమ నీ కొరకే, నా కొరకే. నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, నీ తోబుట్టుల కంటే, నీ అన్నదమ్ముల కంటే, ఒకవేళ మీ ప్రియులలో, మీ కుటుంబంలో ఎవరైనా మీరు కోల్పోయి ఉంటే, కుటుంబ సభ్యులలో ఆ వేదన బాధలు మీరున్నట్టయితే అధికంగా ప్రేమించగల మిన్నయ్యను ప్రభు మీతో ఉన్నారు. ఈ ప్రేమ స్వరూపిన దేవుడు తన ప్రేమను మీ పట్ల వ్యక్తపరచాలని కోరుతున్నాడు. మనం ఇంకా పాపులం ఎండగా, మనం ఇంకా భక్తిహీనులం ఎండగా, మనం ఇంకా శత్రువులమై ఎండగా, రోమా 8వ రాయబడింది, మన కొరకు ప్రభు ప్రేమను, కృపను చూపి ఆయన మనం రక్షించుకున్నాడు. ఈ ప్రేమ ఎంతో విలువైంది, శ్రేష్టమైంది ప్రియులారా. ఈ ప్రేమకు మనం ఎల్లప్పుడూ కూడా అపాత్రులము. మనం ఎంతగానో ఈ ప్రేమకు రుణస్తులం. ఈ ప్రేమలో మనం ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి. ఈ ప్రేమతో ప్రభును మనం ప్రేమించాలి. ఇదే ప్రేమతో సమాజాన్ని, ప్రజలను మనం ప్రేమించాలి. ప్రేమ మీ కుటుంబం నుంచే ప్రారంభం కావాలి. ప్రేమ మీ సంఘం నుంచే ప్రారంభం కావాలి. ప్రేమ మీ క్రియల్లో కనబడాలి. దేవుడు మీకు అవకాశం ఇస్తే ఆ ప్రేమను ఆ సమయాల్లో మీ క్రియల ద్వారా చూపండి. మీ దైవజనులను ప్రేమతో గౌరవించండి. మీ తల్లిదండ్రులు ప్రేమగా వారితో సంభాషణ చేయండి. వారి అక్కర్లో మీరు చక్కగా వాడబడండి. మీ సంపాదన పరులైతే మీ తల్లిదండ్రులకు తప్పక వారికి ఇవ్వగలిగిన మంచి ప్రేమ, ఒక శ్రేష్టమైన సమయం వారికి ఇచ్చి వారిని సంతోషపరచండి. ప్రేమ చూపడానికి దేవుడిచ్చిన కాలం ఎంతో శ్రేష్టమైంది. అయితే మనం ఈ ప్రేమలో ఎండిపోయిన స్థితిలో నుండి మనం బయటికి రాగలిగినప్పుడే ఈ జీవాన్ని అందరికీ మనం పంచగలం. ఆ ప్రేమను పంచడానికి యేసుప్రభు వారు ఆయన ఒక దూతను పంపలేదు. గాబ్రియేలు నువ్వు వెళ్ళి నా ప్రేమ చూపు అనలేదు. మిఖాయేలు నువ్వు వెళ్ళి నా ప్రేమను చూపు అనలేదు. తానే ఈ శరీరాన్ని, ఈ అల్పమైన పనికిమాలిన మానవ జీవితంలోని ఈ దేహాన్ని, మానవ దేహాన్ని యేసుప్రభు వారు ఎన్నుకొని ఆయన మానవుడికి లోకానికి వచ్చి తన విలువైన రక్తాన్ని, తన 33వ ఏట కల్వరి శిలువలో యేసుప్రభు వారు చాలా ప్రసిద్ధమైన, చాలా ఉన్నతమైన తన ప్రేమను క్రియాత్మకంగా చూపినాడు. ఈ రక్షకుడు ఎండిపోయిన స్థితిని బాగు చేసే దేవుడు. ఈ ప్రేమ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ ప్రేమ ప్రవహిస్తూ ఉంది. దేవుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలును ఎలా విడుదల చేసి తన ప్రజలను కనాను నడిపించినారో ఆ విషయాలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నా మట్టుకు నేను. మీరు కూడా మీకున్న ఐగుప్తులోని ఆ శ్రమలను, అనగా ఆ యొక్క నిందను, అవమానమును, ఆ యొక్క బానిసత్వమును
దేవుడు దూరపరచుటకు చాలిన దేవుడు. ఆయన మీ పక్షంగా కార్యం చేయటకు నిలిచి ఉన్న దేవుడు. ఈ రక్షకుడు సదాకాలం మనకు రక్షకుడు. ఈ రక్షకుని యొక్క ప్రేమలో మీరు ఎల్లప్పుడూ సాగిపోవాలని నేను కోరుతున్నాను. అందుకే దేవుని వాటలు మనం చదివినప్పుడు ఇక్కడ ఆ ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయట. ఎండిపోయిన స్థితి విడుదల పొందడానికి ఎముకలు ఒకటి మరొకటి దానితో కలుసుకున్నాయి. అంటే సంఘములోను కుటుంబంలోను ప్రేమ, ఐక్యత, సమాధానం ఎంతో ముఖ్యం ప్రియులారా. శరీరంలో సమన్వయము చాలా ముఖ్యం. కోఆర్డినేషన్, కన్ను చేతులతో, చేతులు కాళ్ళతో, తల మెదడు, శరీరంలో ప్రతి అవయవంతో కలిగి ఉన్న కోఆర్డినేషన్ చాలా గొప్పది. ఈ సిగ్నలింగ్ వ్యవస్థ శరీరంలో దేవుడు ఇచ్చాడు. ఇది ఎక్కడ తేడా వచ్చినా చాలా పెద్ద ప్రమాదం. దాన్ని మనం సరి చేయడం వైద్యులు కూడా కొన్నిసార్లు చేత కాదు. వాళ్ళు కూడా చెప్తారు మీ హెల్ప్లెస్ అండి అంటారు. కారణం ఏంటంటే దేవుడు సృష్టించిన ఈ శరీరంలో సిగ్నలింగ్ వ్యవస్థ ఉంది. దేవుడు ఒకటి మరొక దాంతో సమన్వయపరుస్తున్నాడు. లైక్లీ కుటుంబంలో కూడా, సంఘంలో కూడా సమన్వయం చాలా ముఖ్యం. ఒకరు మరొకరితో కలిసి పనిచేయడం, జీవం లేని స్థితి నుండి జీవం గల స్థితిలోనికి ప్రజలు నడిపించడానికి సంఘముగా మనం ఒకదానితో ఒకటి కలిసి పనిచేయాలి. ఐక్యతలోను, ప్రేమలోను, సహవాసంలోను, దేవుని మందిరాన్ని తెరవడంలోను, దేవుని ఇంట్లో పరిచర్య పాలు పొందడంలోను, ఉద్యోగ కూడికలు, స్వార్థ కూడికలు, బహిరంగ సభల్లో, బహిరంగ స్వార్థ కూడికల్లో, యవనస్తుల మీటింగ్స్లో, మీ మందిరాల్లో ఏవి జరుగుతున్నాయో వాటన్నిటి జరగకపోతే వారి కోసం ప్రార్థన చేయండి. ఉద్యోగకరంగా పరిచయం జరగాలంటే సంఘమే కదండి ప్రయాసపడాల్సింది. సేవకుడు ఒకరు ఏం చేయగలరు చెప్పండి? సేవకుడు ఒకటి అన్నీ చేయలేరే. మనం కూడా సంఘంలో బాధ్యత కలిగిన వ్యక్తులుగా మీరు మీ స్థానిక సంఘాన్ని మీరు ప్రేమించి మీ సంఘంలో మీ కార్యక్రమాల్లో మీరు ఇతోధికంగా వాడబడండి. దైవ సేవలు ఉపయోగపడండి. వర్షాకాలం సమీపించింది, వర్షాలు పడుతూ ఉంటాయి. మరి ఎండాకాలం వస్తే ఎండలు భయంకరంగా ఉంటాయి. చలికాలం చలి విపరీతంగా ఉంటుంది. ఇంకెప్పుడు సేవ చేయగలం? ఇంకెప్పుడు మీ సంఘాన్ని మీరు బలపరుచుకోగలరు? ఎప్పుడు ఇలాంటి మాలాంటి దేవుని దాసొకరు మీరు ప్రార్థన చేయగలరు? ఇంకా కాలం సమీపంగా ఉంది. ప్రభు రాబోతున్నారు. ఎండాకాలం అని పని చేయక, చలికాలం అని పని చేయక, వర్షాకాలం అని ఇంట్లో కూర్చొని ఇంకా మనం ఏం చేయగలం చెప్పండి? కాలాలు, ఋతువులు వస్తున్నాయి, పోతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి. మారని ప్రేమ, ఎండిపోయిన ఎముకలను కలుపుగల ప్రేమ, మహాశయం నిలుపగల దేవుని యొక్క పవిత్రమైన ప్రవచనాత్మకమైన దైవ శక్తి కలిగినటువంటి ప్రేమ ఏస్కేల్ ద్వారా దేవుడు ప్రసారపరుస్తున్నాడు. ఈ టీవీ ప్రసారం ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న ఒక ప్రేమగల దేవుడు, దయగల దేవుడు మిమ్మల్ని ఆయన వృద్ధిపరచాలని కోరుతున్నారు. లేకున్న ప్రతి కీడును దూరపరచాలని దేవుడు ఆశిస్తున్నారు. హృదయం తెరిచి మనపూర్వకంగా ప్రభు తట్టు మొరలుకోండి. ఈ కృపగల దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆయన నడిపిస్తాడు. లెక్కింప శక్యము కానీ మహాసైన్యం వల్లే ఆయన మిమ్మల్ని మీ జీవితాలను వృద్ధిపరుస్తారు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ఎంతో దయగల మా ప్రభువ, జీవం కలిగిన మా తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రత్యేకమైన సమయం ప్రభువ, సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ వీక్షకులను దీవించండి. వారికి ఉన్న బాధలు, కన్నీళ్లు, శ్రమలు, అక్కర్లన్నీ మీరు తీర్చి ప్రభువ మీ మహిమలో వారికి జ్ఞాపకం చేసుకోండి. దేవ వారికి ఉన్న నిందలు, అవమానాలు మీరు తీసివేయండి. ఎండిపోయిన స్థితి దేవా ఏమాత్రం కూడా జీవం లేని స్థితిని మీరు మార్చివేయండి. దేవా ఒక నూతన క్రియ మీరు చేయమని ప్రార్థిస్తూ శివునిలోని మీ ఆనందం, సంతోషం దేవా మీ యొక్క సమాధానంతో బిడ్డలు నింపండి. ముందున్న కాలం జయకరంగా, ఆనందకరంగా, సంతోషభరితంగా చేయండి. దేవ మీకు సాక్షులుగా నీ ప్రజలను చేయమని ప్రార్థిస్తూ, అంతేకాదు నాయన ఈ దినం టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని మీరు దీవించండి. దేవ వారి అక్కర్లన్నీ మీరు తీర్చండి. ఇంకెవరు సహకారులు ఉన్నారు వారందరికీ కూడా మీరు దీవించండి. ఇంకెవరైతే ప్రభు ఈ దినం కార్యక్రమంలో దీవించబడి మరొక కార్యక్రమాన్ని వారు అందించడానికి తీర్మానం చేసుకుని వారిని కూడా మీరు దీవించండి. దేవ అంతేకాదు నైనా జీవుడాచార్య సంపూర్ణ స్వార్థ సంఘాల్లోని పరిచయలోని పరిశుద్ధులందరినీ కూడా మీరు దీవించండి. ఆ గ్రామాల్లో, ప్రాంతాల్లో, ఈ దేశాల్లో మా సంఘాలను కూడా మీరు కాపాడండి. ప్రత్యేకంగా ఈ సమయంలో తండ్రి మా ప్రియులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తుండగా మా ప్రియులందరికీ కూడా నేను మీ యొక్క దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. ఏదైనా వివాహ దినము, అలాగే ప్రభు మరి జన్మదినం జరిగించుకొచ్చిన మా ప్రియులను దీవించి ప్రత్యేక దినపు శుభములు, దీవెనలు దయచేయండి. ఏదైనా కారణం చేత ప్రియులను కోల్పోయి ఉంటే, శ్రమలో బాధలు ఉంటే మా ప్రియులకు కావాల్సిన ఆదరణ కూడా మీరు దయచేయండి. యేసు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థించి, స్తుతించి, ఘనపరిచి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. సంతోషం ప్రియులారా మీతో కలుసుకోవడం. దేవుని వాక్యాన్ని ఈ రీతిగా మీరు శుక్రవారం ఆ సమయంలో మీరు మన టీవీ ఛానల్ అలాగే యూట్యూబ్లో కూడా మీరు వీక్షిస్తున్నారు. అనేకులకి సమాచారాన్ని, ఈ యొక్క సందేశాన్ని మీరు షేర్ చేయండి. ఆత్మీయంగా అనేకులు బలపడడానికి ఉపయోగపడతారు. అలాగే ఈ టీవీ పరిచయం కొరకు ప్రార్థన చేయండి. సంఘ పరిచయం అనేకంగా దేవుడు మాకు ఇచ్చారు. వాటి కొరకు కూడా మీ ప్రార్థనలో ఎత్తిపట్టాలని కోరుతున్నాం. దేవుడు మీ నిండారులుగా దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.